ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. టాప్ ఆఫ్ ది వరల్డ్ సో సార్, రియల్ ఎస్టేట్లో మీకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. మీరు ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేశారు, 10,000కు పైగా, దాదాపు 11,000. సో ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎంతోమంది ప్రొఫెషనల్స్ని మీరు గైడ్ చేశారు. ఒక 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి మీరు CEOగా వర్క్ చేశారు. సార్, మీకున్న అనుభవంతో అసలు ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు అమ్మా. మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పాలంటే నేను చాలా క్రాష్ కోర్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు జనాలకి ఏంటంటే సార్, ఏదైనా 1 minute లో అయిపోవాలి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసేయాలి. 1 minute లో అయిపోతే అవుట్పుట్ రాదమ్మా. 1 minute లో అయిపోతుంది అనుకున్నారని మనం అనుకుంటాం వీఆర్ ఇన్ డిజిటల్ యుగం అని. అన్నిటికీ డిజిటల్ పనిచేయదు. బట్ ఎనీహౌ డాక్యుమెంటేషన్ అనేది చాలా మంది ఇక్కడ బిఫోర్ ఆన్సర్ చేస్తే ఒక ఏజెంట్స్కి నా సజెషన్ ఏంటంటే, వాళ్ళు ఫిజికల్గా డాక్యుమెంటేషన్ ఇన్వాల్వ్ అవుతున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. యూ షుడ్ బి అ గైడ్. రిజిస్ట్రేషన్ ఎవరి పని, డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. ఏజెంట్గా నీ మెయిన్ రోల్ ఏంటంటే ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి, సైట్ విజిట్ చేసి, దానికి నచ్చించి నెగోషియేషన్ అరేంజ్ చేసి క్లోజ్ చేయాలి. డాక్యుమెంట్స్ అనేది సపరేట్ పార్ట్. లీగల్ డాక్యుమెంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. లీగల్గా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మీకు అంత లీగాలిటీ ఉండదు, మనకు బేసిక్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు, ఏం ప్రాపర్టీస్ కావాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, బేసిక్గా లింక్ డాక్యుమెంట్స్ అంటాం. లింక్ డాక్యుమెంట్ అంటే వేర్ ది ప్రాపర్టీ హెస్ టేకెన్ ది బర్త్. ఫస్ట్ లేఅవుట్ వేసినప్పుడు ప్రాపర్టీకి బర్త్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వెంచర్స్. అండ్ మనం సపోజ్ ఒక 30-40 years ఓల్డ్ హౌస్ కొనుక్కుంటే, నేను 1955, 1960 నుండి ఉర్దూలో రాసిన డాక్యుమెంట్ దగ్గర నుండి డాక్యుమెంట్ అటాచ్మెంట్ ఉండాలి. అంటే అక్కడ డాక్యుమెంట్ ఫస్ట్ ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, తర్వాత మీ ఫాదర్ ఉన్నారు, తర్వాత మీరు ఉన్నారు, తర్వాత మీ పిల్లలు ఉన్నారు, తర్వాత మీ మనవాళ్ళు ఉన్నారు. అంటే పైన రాకుండా రెండో రాకుండా మూడో వాళ్ళు అంటే ఒక లింక్ అనేది ఉంది కదా. సో ప్రాపర్టీస్లో కూడా ఆ లింకింగ్ అనే అవసరం ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమవుతుందంటే, అనుకోని పరిస్థితుల్లో సడన్గా డెత్ అవుతుంటారు కొంతమంది. వాళ్ళు వీలునామా రాయరు. వీలునామా కట్ అయిపోద్ది లింక్. మీ ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే ముత్తాత గారు రాస్తారు, తాతగారు రాస్తారు, నాన్నగారు లేరు, రాయలేదు. మళ్ళీ ఆ నాన్నగారు వాళ్ళ అబ్బాయి రాశాడు, ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి రాశాడు, కానీ మధ్యలో లింక్ ఉంది. లింక్ లేకపోతే లింక్ పోయినట్టే. డాక్యుమెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. 1 weak link in a chain collapses the whole vehicle అని ఉంది. మీరు ఫ్యాక్టరీస్లోకి వెళ్తే రాసి ఉంటుంది, 1 weak link in a chain collapses the whole. 1 lemon drop will break the entire pot of milk. సో అది ఎందుకు చెప్తానంటే, లింక్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ మదర్ డాక్యుమెంట్. మదర్ లేకుండా ఫ్యామిలీ రాదు కదా. సో అది మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేయించుకోవాలి. రెండోది సేల్ డీడ్, మూడోది సేల్ అగ్రిమెంట్, నాలుగోది ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఐదోది అప్రూవ్డ్ ప్లాన్, జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండి కానీ ప్లాన్. ఇంకా దీని మీద డీటెయిల్ అంటే మరి సపరేట్గా వర్షన్ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఓన్లీ హెడ్డింగ్స్ చెప్తున్నాను మీకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ us for a detailed discussion. We have a separate cell in our Realtor Oxygen company that we have an investment advice cell. We have a brokerage cell, we have project marketing cell, we have consulting cell. So రకరకాల మందికి, ఎన్నో వేల వందల మందికి మేము సలహాలు ఇస్తున్నాం. దే ఆర్ ఎర్నింగ్ ద డబులింగ్, ట్రిప్లింగ్, 4 times, 10 సంవత్సరాలు 5 సార్లు 5 రెట్లు 6 రెట్లు చేసుకున్న బయర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. కెన్ గివ్ లైవ్ ఎగ్జాంపుల్స్. కమింగ్ బ్యాక్, సో ఈసీ, దెన్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, డిటిసిపి ప్లాన్, బ్యాంక్ అప్రూవ్ చేసింది ఆ ప్రాజెక్ట్స్ ఒకవేళ అప్రూవ్ చేస్తే. దాని తర్వాత ఎలివేషన్ ప్లాన్, ఎలివేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ. దాని తర్వాత డాక్యుమెంట్ ఉంటుంది, మన దేశం టోటల్ లేఅవుట్లో మన ప్రాపర్టీ ఏంటి, మన ప్రాపర్టీ తాలూకా ఫ్లోర్ ప్లాన్ ఏంటి, అది ఉండదు. అది డాక్యుమెంట్ రైటర్ చేస్తారు. అట్లానే దీనికి ప్రాపర్టీ, పాత ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇది ఉండాలి. సో ఇవన్నీ కూడా చూసుకొని మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడి, రెసిడెన్స్ ప్రూఫ్, అట్లనే అమ్మేవాడిది, కొనేవాడిది, విట్నెస్ది, ఈ ముగ్గురు కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కంపల్సరీ కావాలి. సో ఇవన్నీ చూసుకొని SRO ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక ఫైల్ తయారు చేసి, ఆ ఫైల్కి ఆ పర్టికులర్ ప్రాపర్టీకి ఎంత డ్యూటీ పడుతుంది, ఎంత స్టాంప్ డ్యూటీ, ఎంత రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆ క్యాలిక్యులేషన్ అది చలాన్ రూపంలో కట్టాలి. కట్టిన తర్వాత
దెన్ దే విల్ ఇనిషియేట్ ది ప్రాసెస్. అట్లా ఇప్పుడు లేటెస్ట్ ధర్నీలో ఉందా లేదా అసలు ఎంట్రీ అంటే లీగల్ ఒపీనియన్ అన్నిటికంటే బట్టి ఎవరైనా కొనుక్కుంటే లీగల్ ఒపీనియన్ కంపల్సరీ. లీగల్ ఒపీనియన్ అంటే దేర్ ఆర్ సమ్ లాయర్స్ హు ఆర్ డూయింగ్ ప్రొఫెషనల్లీ. అంటే అదే ఇప్పుడు ఒక వృత్తిగా ఇప్పుడు ఎంబీబీ డాక్టర్స్ లో మీరు ఒకప్పుడు చూసుకుంటే ఆర్ఎంపీ అని ఉండేవాడు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఆర్ఎంపీలు ఇప్పుడు పోయారు. తర్వాత ఎంబీబీఎస్ వచ్చింది. ఒకప్పుడు ఎంబీబీఎస్ ఒక ఊపు పోయింది, ఒక డికేడ్. ఎంబీబీఎస్ తర్వాత ఎండి వచ్చింది, అదొక ఊపు పోయింది. ఎండి తర్వాత కార్డియాలజీ, ఆన్కాలజీ, గైనకాలజీ అని సపరేట్గా వచ్చాయి. అందులో మళ్ళీ పిహెచ్డీలు, అందులో రీసెర్చ్. అంటే రాను రాను స్పెషలైజేషన్ అయిపోతుంది. అలాగనే రియలైజ్ అది ఎందుకు చెప్పానంటే దానికి దీనికి సంబంధం ఏంటని చాలామంది అనుకుంటారు ప్రేక్షకులు. అలాగే అక్కడ ఎలాగైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా లాయర్స్లో క్రిమినల్ లా ఇవన్నీ కాకుండా క్రైమ్, ఇందులో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్గా కొంతమంది ఎమర్జ్ అవుతున్నారు. దెర్ ఆర్ సమ్ కార్పొరేట్ కంపెనీ హూ చార్జెస్ lakhs and crores టు గివ్ ఫీజిబిలిటీ స్టడీ. అలాంటి రిపోర్ట్స్ రాయించుకో. మన ఇండివిజువల్ ప్రాపర్టీకి 5 నుండి 10,000 అవుతుంది, అది రాయించుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే మన దగ్గర అలైడ్ సర్వీస్, బ్యాంక్ లోన్ కానీ, వాల్యుయేషన్ కానీ, సర్వేయింగ్ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, ఏ కావాలన్నా మన దగ్గర అన్ని ట్రైన్డ్ ప్యానలిస్ట్ ఉంటారు. యూ కెన్ టేక్ ద సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ పట్టుకొని మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలంటే బ్యాంక్ ఒక ప్రాసెస్ ఉంటుంది, బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, దాని మీద సపరేట్ ఒక వీడియో చేద్దాం మనం. సో ఇవన్నీ ఉండి చెక్ చేసుకుని ఓకే అనుకుంటేనే ప్రాపర్టీ రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు ధర్నీలో లేకపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయించుకోవాలి. కొన్ని వాటిలో కొన్ని లీగల్గా ఒపీనియన్ ఇచ్చినప్పుడు లాయర్ ఏమంటే ఓ 10 తప్పులు ఐడెంటిఫై చేస్తారు. అందులో 8 తప్పులు యాక్సెప్టెడ్ అంటే టాలరబుల్ లిమిట్స్లో ఉన్నాయి. 2 తప్పులు టాలరబుల్ నాట్ పాసిబుల్, కొనొద్దు అంటే ఆ ప్రాపర్టీకి వెళ్ళకపోవడం మంచిది. టాలరబుల్, టాంజిబుల్, ఇంటాంజిబుల్ ఎట్లా ఉంది? టాలరబుల్ అంటే ఇది లేకపోయినా కరెక్ట్ చేసి తీసుకోవచ్చు. దెర్ ఈస్ ఏ ప్రాసెస్ టు గెట్ రెక్టిఫైడ్. మ్యూటేషన్ అంటాం. మ్యూటేషన్ అయితే మ్యూటేషన్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, మ్యూటేషన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని నాకు నిన్న ఒక ఆయన వచ్చాడు, అసలు దానికి సేల్ డీడే లేదు, మదర్ డీడ్ చారిటీ మీద ఉంది, అది అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, 60 కోట్ల ప్రాపర్టీ, 20 కోట్లు కూడా కొనట్లేదు. ఎందుకంటే మదర్ డాక్యుమెంట్ లేదు. అసలు మీరు అమ్మగారు ఎవరంటే మీరు చెప్పలేకపోతున్నారు. దెన్ దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఫర్ యూ, దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఫర్ ఎనీ పర్సన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ యువర్ రికార్డ్స్ యాజ్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్, హూఎవర్ ఇట్ ఈస్. రిజిస్టర్ ప్రాపర్టీలో కూడా అంతే ఉంటుంది. సో ఇలాంటి ఇప్పుడు మదర్ డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేయలేం. మీకు అర్థమవుతుందా? ట్యాక్స్ కట్టలేదు, ట్యాక్స్ కట్టి మనం రెక్టిఫై చేయొచ్చు. బ్యాంక్ లోన్ కట్టలేదు, లోన్ కట్టి రెక్టిఫై చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఏరియాలో యూ కెనాట్ డూ ఇట్. సో ఇలాంటి ఉన్నప్పుడు బెటర్ నాట్ టు గో విత్ ది ప్లాట్. చాలా మంది ఒకటే ప్లాట్ 10 మందికి అమ్మేస్తున్నారు, 5 మందికి అమ్ముతున్నారు. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటారు. సపరేట్ గా దాని మీద ఒక సెషన్ చేద్దాం, ఎందుకంటే దాన్ని ఒక లైన్ లో చెప్పలేను. దిస్ ఎ మెథడ్ హౌ టు ఐడెంటిఫై. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 10-15 డాక్యుమెంట్స్ ని కంపల్సరీ మీరు ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేయాలి ఎస్ఆర్ఓ ముందు. సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్. సో రిజిస్ట్రేషన్ రేపు చేసుకోవాలంటే వాళ్ళు ముందు రోజు వెళ్ళి డాక్యుమెంటరీని అపాయింట్ చేసుకొని, మీరు ఏజెంట్ అయినా గైడ్ చేస్తారు, మీరు డైరెక్ట్ ఎస్ఆర్ ఆఫీస్ పక్కన టేబుల్ వేసుకున్న అందరూ డాక్యుమెంట్ రైటర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎస్టిమేట్ చెప్తారు, ఏ వాల్యూ ఎంత, అఫీషియల్ ఎంత తీసుకోవాలి, స్క్వేర్ ఫీట్కి ఎంత, స్క్వేర్ యార్డ్కి ఎంత, గుంటాకి ఎంత, ఏకర్కి ఎంత రేట్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ రూట్ చేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి రఫ్గా 7.5, 7.6% ఉంటుంది ఓవరాల్ ఫీచర్స్. అంటే మీరు ₹1,00,00,000 అఫీషియల్ వాల్యూ కొనుక్కుంటే 7.6% మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే 7,60,000 1 crore. సో దాని బ్రేకప్ 10 కావాలంటే మనం సపరేట్గా ఎవరైనా మనం మాట్లాడవచ్చు, లేదా మీ డాక్యుమెంట్ రైటర్ కూడా మీకు ఇస్తారు. సో ఇవన్నీ చూసుకుంటేనే ముందుకు వెళ్ళాలి. మేము తొందరపడి కొనుక్కుంటే నా సజెషన్ అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్స్ కదా, ప్లీజ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ హూ కెన్ హెల్ప్ యూ, హూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. చాలామంది ఏజెంట్స్కి హెచ్ఎండిఏ, డిటీసీపీ ఫుల్ ఫామ్స్ కూడా తెలియట్లేదు. వాళ్ళు కూడా ఏజెంట్స్ అయిపోతున్నారు, యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు. సో యూట్యూబ్లో మాట్లాడిన బివేర్ ఆఫ్ డాగ్స్ అని మనం ఇంటి ముందు పెడతాడు. బివేర్ ఆఫ్ యువర్ గుడ్ ఏజెంట్స్. ఎవరితో పడితే వాళ్ళతో ప్రయాణం చేయకుండా ఇబ్బంది పడతారు. ప్రొఫెషనల్గా మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే యువర్ డీల్ అయిన తర్వాత కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. నమ్మకం అనేది ఉంటుంది. నమ్మకం. సో ఎవరైనా దీని మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే దే కెన్ డైల్ అండ్ కాంటాక్ట్ మీ. ఆన్ ద స్క్రీన్ నెంబర్ ఉంది కూడా, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.